ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఆస్ట్రేలియాకి కూడా ఒక రోజు వచ్చింది. వీళ్ళ బొల్లు కొవ్వే వీళ్ళని ఈ స్థితికి దిగజార్చింది. ఒకప్పుడు ఆస్ట్రేలియా టీం అంటే ప్రతి ఒక్క టీంకి హడల్. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే ఖచ్చితంగా ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుస్తుంది అంతే. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి ప్లేయర్ మ్యాచ్ గెలవడం కోసమే కష్టపడేవారు. వాళ్ళకి పర్సనల్ రికార్డ్స్ చాలా తక్కువ ఉంటాయి, గెలుపులు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ప్రపంచంలో నెంబర్ 1 టీమ్ గా ఎదిగింది ఆస్ట్రేలియా. కొన్ని దశాబ్దాలు నెంబర్ 1 టీమ్ గా రాజ్యం ఏలింది ఆస్ట్రేలియా. వీళ్ళకి టాలెంట్ ఎంత ఉందో ఒళ్ళు పొగర్లు కూడా అంతే ఉన్నాయి. వీళ్ళకి గెలుపులు రావడంతో గర్వం ఎత్తికెక్కింది. ప్రతి అపోనెంట్ టీం ని చాలా చులకనగా చూసేవారు. ఈ టీం లేదు ఆ టీం లేదు, ఏ టీం నైనా సరే చాలా చులకనగా చూసి మాట్లాడేవాళ్ళు. వీళ్ళు గ్రౌండ్ లో అపోనెంట్ టీం ఒక 4 కొట్టినా 6 కొట్టినా ఒక 50 చేసాడు అంటే మాత్రం ఇంకా స్లెడ్జింగ్ కి దిగేవాళ్ళు. తప్పు వీళ్ళదైనా సరే వితండవాదం చేసేవారు. ఒక్కడినంటే అందరూ వచ్చేసేవారు. రిక్కీ పాంటింగ్ కెప్టెన్సీలో ఉన్న టీం అయితే ఇంకా దారుణం. బాగానే ఆడేవారు, గెలిచేవారు. దానికి తగ్గట్టే ఒళ్ళుకోవు బాగా ఉండేది. 2001లో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో మీకు అందరికి గుర్తుండే ఉంటుంది ఆండ్రూ సైమన్స్ అండ్ హర్భజన్ సింగ్ గొడవ. ఆ తర్వాత రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ మధ్యన, అలాగే మిచెల్ జాన్సన్, విరాట్ కోహ్లీ మధ్యన ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొడవలు ఎన్నో టీములతో. అంటే వీళ్ళే బాగా ఆడతారు, వీళ్ళే తోపులనే ఒక ఆలోచన వీళ్ళలో బాగా నాటుకుపోయేది. అంతేకాకుండా వీళ్ళ ఆడియన్స్ అయితే ఇంకా ఓవర్ యాక్షన్ చేసేవారు, జాతి వివక్ష చూపించేవారు. ఆస్ట్రేలియాతో ఏ టీం అయినా ఓడిపోతే ఆ దేశాన్ని చాలా చీప్గా చేసి అక్కడ పత్రికలు వార్తలు రాసేవి. ఈ విధంగా సాగింది కొన్నాళ్ళు ఆస్ట్రేలియా యొక్క డామినేషన్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో కాస్తంత రాటుదేలినా ఆ తర్వాత ధోని కెప్టెన్సీలో మనం ఎదురుదాడికి దిగడం మొదలు పెట్టాం. అవతల వాళ్ళు స్లెడ్జింగ్ చేస్తే మనం కూడా స్లెడ్జింగ్ చేయడం మొదలు పెట్టాం. ఇది ఆస్ట్రేలియన్స్ కి నచ్చేది కాదు. అలాగే ఆస్ట్రేలియాలో ఫస్ట్ వన్డే సిరీస్ గెలవడం కూడా ధోని కెప్టెన్సీలోనే గెలిచాం మనం. ఇది కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. మనం గెలిచిన తర్వాతే ఇంగ్లాండ్ గెలవడం జరిగింది. అప్పటి వరకు ఏ దేశం వన్డే సిరీస్ ఆస్ట్రేలియా గెలవలేదు. ఇండియాలో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియాని క్లీన్ స్వీప్ చేసాం మనం. ఇలా ఒక్కొక్క ఫార్మేట్లో ఆస్ట్రేలియాను ఓడించుకుంటూ ఆస్ట్రేలియాను డామినేట్ చేసుకుంటూ నెంబర్ 1 స్థాయికి భారత్ ఎదగడం జరిగింది. భారత్ ఎదుగుదల ఆస్ట్రేలియన్స్కి అస్సలు జీర్ణించుకోలేని విషయం. అస్సలు తట్టుకోలేరు వీళ్ళంతా. అందుకే ఇప్పటికీ ఇండియన్స్ మీద విమర్శలు వాళ్ళు ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. అంతెందుకు, వాళ్ళు భారత్కి సపోర్ట్ చేయరు. భారత్ పాకిస్తాన్ ఆడితే వాళ్ళు సపోర్ట్ చేసేది ఎవరికో తెలుసా? పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఎవరు మర్చిపోలేం. లీగ్లో ఆస్ట్రేలియా మీద గెలిచిన ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయాం. ఏ భారతీయుడి గుండె తట్టుకోలేకపోయింది ఆ ఓటమిని. కానీ ఈ ఆస్ట్రేలియన్స్ ఒళ్ళు పొగరుతో ఏం చేశారో తెలుసా? ఆ మిచెల్ మార్ష్ అనే వ్యక్తి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దాన్ని వాడి కాలి కింద పెట్టుకొని ఫోటో దిగాడు. ఈ కప్ అనేది మా కాలి కింద చెప్పుతో సమానం అని చెప్పడానికి ఈ ఫోటో దిగింది. అంత విలువేస్తారు వాళ్ళ కప్పులకి. మనం చాలా ఎమోషనల్ గా, సెంటిమెంట్ గా తీసుకుంటాం. ఈ ఫోటో దిగిన తర్వాత నుంచి ఆస్ట్రేలియా యొక్క తలరాత క్రికెట్ లో మారిపోయింది. ఎన్నడూ లేని ఘోరమైన ఓటములు చవి చూస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టింది. T20 వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా చాలా చాలా ఘోరమైన అవమానం. ఒకసారి ఐసీసీ వాళ్ళు జింబాబ్వేతో మీరు టెస్ట్ సిరీస్ ఆడాలని ఆస్ట్రేలియన్స్ కి చెప్తే మా స్థాయికి తగ్గట్టు టీం అయితేనే మేము ఆడతాం, లేదంటే మేము ఆడము, జింబాబ్వే లాంటి టీంతో మేము ఆడమని చెప్పారు ఆస్ట్రేలియన్లు. అంత చీప్ గా చూశారు జింబాబ్వేని. ఇప్పుడు ఏం జరిగింది? ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చింది వీళ్ళకి. T20 వరల్డ్ కప్ లో ఏకంగా జింబాబ్వేతో ఓడిపోయారు, శ్రీలంకతో ఓడిపోయారు. ఘోరమైన అవమానంతో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ఆస్ట్రేలియా లీగ్ దశలోని ఇంటిదారి పట్టింది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళెవ్వరూ ఆస్ట్రేలియా ఓటమిని తప్పించుకోలేకపోయారు. ఈ అవమానాన్ని కూడా తప్పించుకోలేకపోయారు, కాపాడలేకపోయారు ఆస్ట్రేలియాని. టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు, డిసిప్లిన్ ఉండాలి, దాని మీద ఒక ఎమోషన్ ఉండాలి. ఈ ఆస్ట్రేలియన్స్ కి అది ఉండదు. గెలిస్తే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటారు. రిక్కీ పాంటింగ్ మరి ఇప్పుడు ఎక్కడున్నాడో అసలు కనిపించటం లేదు. ఆస్ట్రేలియా గెలిస్తే చాలు, ప్రపంచంలో ఆస్ట్రేలియాకి మించిన టీం లేదన్నట్టుగా పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈ రిక్కీ పాంటింగ్? వీళ్ళంతా టాలెంటెడే. వీళ్ళ టాలెంట్ కి ఎటువంటి కొదవ లేదు. వీళ్ళు చాలా బాగా ఆడతారు. వీళ్ళకి టాలెంట్ ఎంత ఉందో జాతి వివక్ష కూడా అలాగే చూపిస్తారు. ప్లేయర్స్ తో సహా మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్ని గానీ మన ఇండియన్ టీంని కానీ ఎన్నిసార్లు అవమానించారో ఆస్ట్రేలియాలో అది అందరికీ తెలుసు. ఎన్నో చూసాం. భారత్ ప్రతి ఒక్క ఫార్మెట్లో ఆస్ట్రేలియాని డామినేట్ చేసుకుంటూ వచ్చి
నెంబర్ 1 టీమ్ గా ఎదిగింది. మనతో ప్రాబ్లం ఏంటంటే లీగ్ మ్యాచ్లు ఇవన్నీ బాగా ఆడుకుంటూ ఫైనల్ దాకా వెళ్తాం. ఫైనల్లో ప్రెజర్ వల్ల టెన్షన్ వల్ల చేతులు ఎత్తేస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోతే సూపర్ 8 లో గానీ సెమీస్ లోనే పోతారు. ఫైనల్ కి వచ్చారా ఖచ్చితంగా గెలిచే వెళ్తారు ఇంటికాళ్ళు. ఒక్క శ్రీలంకతో మాత్రమే వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయారు అంతే వాళ్ళ చరిత్రలో. ఇప్పుడుకొచ్చి ఓడిపోలేదు. వాళ్ళకి మనకి అది తేడా. మనం ఇప్పుడు ఫైనల్స్ లో ప్రెజర్కి వెళ్ళిపోతాం. స్ట్రెస్ కి లోనైపోయి గెలవాల్సిన మ్యాచ్లు చేతులారా అవతల వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ యొక్క ధోరణి నుంచి భారత్ ముందు బయటపడాలి. భారత్ ఇంకొకరికి ప్రెజర్ ఇవ్వాలి కానీ మనం ప్రెజర్ తీసుకోకూడదు. ఆస్ట్రేలియన్స్ అదే చేస్తారు, తెగించి ఆడతారు ఫైనల్లో. వీళ్ళ టాలెంట్ ని మెచ్చుకోవచ్చు కానీ వీళ్ళ యొక్క క్యారెక్టరైజేషన్ మాత్రం మెచ్చుకోలేము. అందరికన్నా వాళ్ళు చీప్ గా చూసింది మన భారతదేశాన్ని. ఇప్పుడు ఐపీఎల్ వచ్చిన తర్వాత మనం డబ్బున్న ఒక బోర్డుగా మారిన తరువాత ఐసీసీనే మనం లీడ్ చేస్తున్న స్టేజ్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు కాస్తంత ఎక్కడో దగ్గర తగ్గారు. వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ అయితే ఇంకా మారలేదు. ఈ ఒళ్ళు పగుల వల్లే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఒకసారి బాల్ ట్యాంపరింగ్ కేసులో దొరికిపోయారు. సస్పెన్షన్ కూడా గురయ్యారు ఇద్దరు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ చాలా మారిపోయాడు. భారత్ లో డేవిడ్ వార్నర్ కి ఒక మంచి క్రేజ్ కూడా ఉంది, ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఆయనకి. అలాగే స్టీవ్ స్మిత్ సస్పెన్షన్ తర్వాత మ్యాచ్ ఆడుతూ ఉంటే మన భారతీయులే అతని కామెంట్ చేస్తుంటే ఫిక్సర్ అని విరాట్ కోహ్లీ వద్దని చెప్పి ఆడియన్స్ చెప్పడం మనం ఎవరు మర్చిపోలేం. అది భారతదేశం అంటే, భారత్ క్రికెట్ ప్లేయర్స్ అంటే. కానీ ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్స్ కి ఆ కృతజ్ఞత ఉండదు, వాళ్ళు మారరు అంతే. ఆస్ట్రేలియాతో ఆడుతున్నామంటే వాళ్ళకి ఒళ్ళుకో పెరిగిపోతుంది. ఒక మనిషికి ఇచ్చే వాల్యూ కూడా అపోనెంట్ టీం కి వాళ్ళు ఇవ్వరు. అందుకే ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చినట్టు ఆస్ట్రేలియాకి ఒక రోజు వచ్చింది. ఈ ఫోటో దిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ప్రతి ఐసీసీ ట్రాఫీస్ లో ఓడిపోతూనే వచ్చింది. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి, ఆట ఒక్కటే కాదు, టాలెంట్ ఒక్కటే కాదు, డిసిప్లిన్ ఉండాలి. ఓవర్ యాక్షన్ ఉండకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు ఉండకూడదు. అపోనెంట్ టీంని అస్సలు తక్కువ అంచనా వెయ్యకూడదు. అప్పుడే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. జై హింద్.